న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమను కొనియాడారు. భవిష్యత్తులో యువత, విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో బాగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోధించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు స్వాతంత్ర్య ఉద్యమకారుల గురించి వివరించారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मांगे गाहे सब जय दाता जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈ జాతీయ జెండాని ఆవిష్కరించి ఈరోజు మనం స్వేచ్ఛావాయువుని నిలిచిన దాన్ని గుర్తుగా చేసుకుంటాం. అక్కడ ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఇప్పటికి వేదిక మీద ఉన్న పెద్దలు, మన పాఠశాల కమిటీ చైర్మన్ ప్రకాష్ నారాయణ గారు, అదేవిధంగా మన పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న మన ముఖ్య అతిథి, ఈ రోజు మన కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రకాష్ నారాయణ గారు, సింగిల్ విండో ప్రెసిడెంట్ నార్పల. మరి అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు అందరికీ కూడా, అదేవిధంగా చిన్నారులకు కూడా మరి ఈ రోజు ప్రత్యేకం గురించి మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్స్ అమ్మా, వెరీ గుడ్. మరి దేశమంతటా కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషకరంగా జరుగుతూ ఉన్నాయి. చేసే విధంగా హక్కు, స్వేచ్ఛ కావలసిన దాన్ని మనకు తెచ్చుకోవడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. మరి ఆ 100 సంవత్సరాల్లో ఎంతో మంది ప్రాణాలకు తెగించి కూడా మనకు స్వాతంత్రం తేవడానికి కృషి చేసినారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్రాన్ని మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి లెక్క చేయకుండా తెచ్చినారు మనకి. కాబట్టి మరి వారి ఫలితాన్ని, వారు అంత ప్రాణాలు పోగొట్టుకుని మనకు తెచ్చిన స్వాతంత్రాన్ని, మనం అనుభవిస్తున్న స్వాతంత్రాన్ని, దాన్ని కరెక్ట్గా మంచి సమయంలో మంచి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కూడా మనం అనుభవిస్తూ అభివృద్ధిలోకి చెందాలి. మరియు
ఎందరో మహానుభావుల త్యాగాన్ని మన యొక్క సోమర్థనంతో పోగొట్టుకోకుండా మనమంటూ మన భారతదేశంలో జీవిస్తున్నాము అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు జీవించాలి. అందులోనూ మనం తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే గవర్నమెంట్ మన కోసం ఎన్నో రకాలుగా మీకు పథకాలు అందిస్తుంది. లాస్ట్కి ఆ పథకాల వల్ల మనకు లాభం రావడం లేదు, మనలో సోమతనం పెరిగిపోతుంది. మీరు చూడు, అదే ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ప్రతిదీ మీరు వ్యయం పెట్టాలి. తీర్చిదిద్దడమే ఈ 80వ స్వతంత్ర దినోత్సవం నాడు మా యొక్క ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవిస్తారని ప్రతి ఒక్కరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని నా జీవితకాలం అంతా నా భారతదేశం కోసం పోరాడతానని ఒక టీంతో బతకాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించగా ఇది అందరూ సరే ఆ పద్మావతి మేడం గారు మాట్లాడుతుందో పడము కడిపోయిన గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం సార్ రవికుమార్ సార్కి, మా తోటి ఉపాధ్యాయులకి, పిల్లలు